మన అడిషనల్ సిపి శ్రీనివాస్ నేతృత్వంలో మన డీసీపీ డీడీ మొత్తం అక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా అంటే చాలా ఒక పెద్ద ఆర్థిక నేరాన్ని ఆపగలిగారు. దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు మోసం చేసే ఒక ప్లాన్ ఉండింది. అంతకుముందు కూడా చరిత్రలో చూస్తే కూడా వాళ్ళు దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. సో ముఖ్యంగా మనము వాళ్ళు ఫస్ట్ అవతారం ఎత్తింది గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి చెన్నైలో 21 డిసెంబర్ 2001లో రెస్ట్ కావడం జరిగింది. ఇది కూడా హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. తర్వాత సెకండ్ అవతారము వాళ్ళు క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చెన్నైలో రెస్ట్ కావడం జరిగింది. ఎందుకంటే 2003లో వాళ్ళపైన చాలా పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ అవుట్క్రై వచ్చింది. చాలామంది కంప్లైంట్ చేశారు. చంద్రశేఖర్ అనేవాడు ఒక కంప్లైంట్ కూడా అక్కడ కోర్టులో కంప్లైంట్ చేశారు. సో దానివల్ల వాళ్ళకు తెలిసిపోయింది, ఇది బయటపడింది మా ఒక ప్లాన్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవతారం వేరే మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు క్వెస్ట్నెట్ పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఒక కంపెనీ పైన ఒక ఇన్వెస్టిగేషన్ ఆదేశం చేయడం జరిగింది. అది ఆ కంపెనీ 23 నవంబర్ 2004లో క్వెస్ట్నెట్ అనే కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత దాదాపు ఒక 7 years బిజినెస్ చేసింది. 2010లో 2010లో ఈ ఒక కంపెనీ పైన వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ SFIO ద్వారా జూలైలో కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఒక ఇన్వెస్టిగేషన్కి ఇచ్చింది. 2012 మార్చిలో ఒక పెద్ద ఎత్తున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే చాలా క్లియర్ కట్ వాళ్ళు SFI రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మూడో అవతారము ఇది ఎప్పుడు SFIO ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు ఈ యొక్క వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC బెంగళూరులో 2011లో కొత్త కంపెనీని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పటి నుంచి బిజినెస్ చేస్తూ వచ్చారు. చాలా చోట్ల కూడా మన చైతన్య చెప్పినట్లు చాలా చోట్ల సూసైడ్స్ జరిగినావు, చాలా చోట్ల కుటుంబాల్లో విభేదాలు వచ్చినారు, చాలా మంది నష్టపోయినారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు మనము ఇక్కడ హీట్ కావడం జరిగింది, కేసెస్ కావడం జరిగింది, చాలా పబ్లిక్ వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే వాళ్ళు కొత్త కంపెనీని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో కూడా SFI రిపోర్ట్లో చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. ఏమంటే వాళ్ళు their business operations and conduct are thus totally unfair and prejudicial to the public interest. They are also a potential threat to the national security as this scheme as well as all such type of illegal schemes are, especially example Speak Asia, are being run by overseas operators, and state as well as central government employees either directly or through their family member wives are also members of these schemes in large numbers, and these includes ది పర్సన్స్ ఫ్రమ్ డిఫెన్స్ సర్వీసెస్ అండ్ మినిస్ట్రీస్ ఎస్పెషలీ అని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. చాలామంది దీంట్లో మోసపోయినారు. గతంలో కూడా మనం కట్టిన 9 కేసులు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉండడం జరిగింది. సో ఇట్లా వీళ్ళు చాలా అంటే చాలా ఒక దేశ భద్రత కూడా ఒక చాలా పెద్ద ముప్పు అని చెప్పి కూడా SFI రిపోర్ట్లో వాళ్ళు తెలియపరిచారు. సో ప్రజలందరూ కోరుతున్నాను, ఏ పేరు చెప్పినా మీరు ఈరోజు వాళ్ళు గోల్డ్ క్వెస్ట్ చెప్పొచ్చు, క్వెస్ట్నెట్ చెప్పొచ్చు, వేరే క్యూనెట్ చెప్పొచ్చు, ఎక్కడ ఎన్రోల్మెంట్ ఉంది, ఎక్కడ ఒకరి నుంచి ఒకరు చేర్చుకోవాలి, బైనరీ 2, 3 చేరించాలి, మీకు అప్పుడు వస్తుంది. ఎన్రోల్మెంట్ ద్వారా మీకు డబ్బులు వస్తే అది ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ స్కీము, అది మోసపూరిత స్కీము. అది మీకు డైరెక్ట్ సెల్లింగ్ అనొచ్చు, మల్టీలెవెల్ మార్కెటింగ్ అనొచ్చు, చైన్ మార్కెటింగ్ అనొచ్చు, రెఫరల్ మార్కెటింగ్ అనొచ్చు, అన్ని స్కీమ్స్ కూడా మోసపూరిత స్కీము. వాళ్ళు రకరకాల పేరుతో వస్తారు కానీ బ్యాక్ సైడ్ ఎక్కడ వాళ్ళకు ఏదో ఒక ప్రోడక్ట్ మీకు ముందు పెడతారు కానీ బ్యాక్ సైడ్ వాళ్ళకు మొత్తం ఎన్రోల్మెంట్ స్కీమ్ ఉంటుంది. అందుకు ఇప్పుడు ఈ రిపోర్ట్లు కూడా చెప్పడం జరిగింది. 93 to 94% పబ్లిక్ విల్ లూజ్ మనీ. పిరామిడ్ పైన ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు, అది కూడా బయట ఉంటారు. ఇక్కడ ఈ కంపెనీలో సంపాదించిన వాళ్ళందరూ కూడా బయట హాంకాంగ్ దేశంలో ఉంటున్నారు, దుబాయ్లో ఉంటున్నారు, మలేషియాలో ఉంటున్నారు. చైతన్య చెప్పిన వాళ్ళ పేరంతా సగం మంది హాంకాంగ్లో ఉంటున్నారు, సగం మంది దుబాయ్లో ఉంటున్నారు. చాలా కేసెస్లో వాళ్ళు వాంటెడ్ ఉన్నారు. మనం కూడా దీనిపైన లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తాను. మొత్తం ఈ 4 అవతారాలు ఏం చేశారు, అట్లానే సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా మనం అలర్ట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఈడీలో దీనిపైన కూడా కేసు బుక్ కావడం జరిగింది. వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ చాలా మన
దేశానికి మన ప్రజలకి చాలా ముప్పు. ప్రజలందరూ కూడా ఇలాంటి కంపెనీస్ పైన ఎక్కడెక్కడ ఎన్రోల్మెంట్ ఉంది ఆ కంపెనీస్ పైన చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. దీంట్లో మనకు మెయిన్గా మన అడిషనల్ సిపి క్రైమ్ శ్రీనివాస్, మన జాయింట్ సిపి ఎస్బి విజయ్ కుమారు, డీసీపీ డిడి చైతన్య, మనం ఏసీపీ హరీష్ కుమారు, ఏసీపీ నరసింహారెడ్డి, అట్లానే అదర్ ఆఫీసర్సు చాలా కష్టపడినారు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 6th మనం కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాదాపు 12 రోజుల నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఎక్కడెక్కడ మీటింగ్ అవుతున్నాం అని చెప్పి అక్కడ ఫాలో చేశారు. చివరిగా ఈ 4 స్టేట్స్కి వెళ్ళి ఈ 6గురిని పట్టుకోవడం జరిగింది. ఇంకా చాలామంది అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. వాళ్ళు అందరు కూడా, ఈ ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. లేదు, ఇప్పటిదాకా అట్లా ఏం లేదు. ఇంకా ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇగ్నైట్లో, క్యూనెట్లో మాత్రం అలాంటి వాళ్ళు మన దృష్టికి రాలేదు. మన వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనం చూసాను, అలాంటి వాళ్ళు ఎవరు కూడా మన దృష్టికి రాలేదు. ఇదంతా చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. బయట దేశంలో ఉంటున్నారు, ఇక్కడ అంతా బకరాలు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ నుంచి రకరకాల పేరుతోని కొన్నిసారి ఆయన చెప్పినట్లు డబ్బులు ఇస్తారు, డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇస్తారు, తర్వాత క్రిప్టో కరెన్సీకి మార్చేస్తారు, హవాలా ద్వారా అక్కడ డబ్బులు చేరిస్తారు, తర్వాత వాళ్ళకు వెళ్ళడం క్రిప్టో ద్వారా వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది, చాలా మనీ లాండరింగ్ జరుగుతుంది. సో ఐ థింక్ నౌ విల్ ఫోకస్ అండ్ విల్ అలర్ట్ ది కన్సర్న్ ఏజెన్సీస్ ఆల్సో. అదే ఇక్కడ చూడాలి. ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ అంతా ఇన్వాల్వ్ చేసి ఈ డబ్బులు ఎక్కడ ఉంది, ఈ మనీ ట్రేల్ అంతా మనము చేసిన తర్వాత దెన్ విల్ టేక్ డిసిజన్. అంటే డబ్బులు అక్కడ ఎట్లా రికవర్ చేయాలి పైన మనము ఫోకస్ చేస్తాము. తెలంగాణ వైజ్గా మొత్తం ఎన్ని కేసులు మీ దగ్గరకు వచ్చేసారు? అంటే ఇప్పుడు మనకు 3 కేసులు రావడం జరిగింది. ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉండడంతో 3 కేసులు రావడం జరిగింది. బట్ క్యూనెట్, క్వెస్ట్ గోల్డ్ క్వెస్ట్ పైన చాలా వందలాది కేసు ఉన్నాం. మనం హైదరాబాద్లోనే హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా కేసు ఉన్నాం. ఈ మధ్యలోనే మొన్న మార్చిలోనే నెల్లూరులో కూడా వాళ్ళ 5గురికి శిక్ష కూడా పడింది. నెల్లూరు కోర్టులో ఏపీసీఐడి ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులో శిక్ష కూడా పడింది వీళ్ళందరిపైన. సో చాలామంది ఇది ఒకటే మన దగ్గర కాదు, మహారాష్ట్ర, పునాలో, బాంబే, చెన్నై, చాలా చోట్ల, బెంగళూరు, అన్ని చోట్ల కూడా దీనిపైన కేసెస్ ఉండడం జరుగుతుంది. సెకండ్ అక్యూడ్ పర్సన్కు ఒక డిన్ నెంబర్ కూడా ఉంది. ఇది సెంట్రల్ మినిస్ట్రీ అఫైర్స్లో కూడా ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఎట్లా ప్రాసెస్ చేశారు? అంటే వాళ్ళంతా ఈ కంపెనీ ఒక అస్తిత్వ కోసము ఈ రిజిస్ట్రేషన్ అనేది అవసరము. వాళ్ళందుకు మీకు ప్రజలకి ఏం చూపిస్తారో చూడండి. మనకు ఆల్రెడీ ఆర్ఎస్సీలో మనము రిజిస్టర్ అయి ఉన్నాము. మనం ఒక రికగ్నైజ్ సంస్థ. అక్కడ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఏమంటే ఈ కంపెనీ స్థాపించారు అనేది. ఆ కంపెనీ ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలియదు. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, వాళ్ళ బిజినెస్ ఏమన్నప్పుడు ఈ కంపెనీ క్లియర్ కట్ చెప్పింది. ఇదేముంది, ఇండి కనెక్ట్ అనే కంపెనీ దట్ వీఆర్ గోయింగ్ టు డూ డైరెక్ట్ సెల్లింగ్, వీఆర్ గోయింగ్ టు డూ ఎన్రోల్మెంట్, వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ స్కీమ్స్ అని చెప్పి క్లియర్ కట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది కూడా మనం డెఫినెట్లీ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ మనము రిజిస్టర్ కావద్దు. ఎక్కడ వాళ్ళు మెమరాండంలో వాళ్ళు చెప్తారు బిజినెస్ ఏం చేస్తారని చెప్పిన వాళ్ళు దే షుడ్ నాట్ రెజిస్టర్. బట్ ఏమంటే ఇక్కడ ఈ రెజిస్ట్రేషన్లో వాళ్ళు ఏదో కంపెనీ వచ్చింది కదా రెజిస్టర్ చేస్తారు. వీళ్ళు ముందేమో ఆ సర్టిఫికేట్ చూపించి ప్రజల్ని మోసం చేస్తుంటారు. आज हम लोग देश का ऑलमोस्ट एक बड़ा इकोनॉमिक ऑफेंस को हैदराबाद सिटी पुलिस ने प्रिवेंट किया. ऑलमोस्ट 5,000 करोड़ चीटिंग होने का प्लान था, जो इससे पहले गोल्ड क्वेस्टनेट, क्यूनेट और ये 4th कंपनी फ्लोट करते हुए इग्नाइट इंडी कनेक्ट वेंचर्स प्राइवेट लिमिटेड के नाम से ये लोग 4th टाइम पब्लिक को चीट करने के लिए एक प्लान के हिसाब से आए थे. उन लोगों को हम लोग 6 लोगों को दिल्ली, यूपी, कलकत्ता और केरला में 6 लोगों को अरेस्ट किया. इससे पहले हम लोग गोल्ड क्वेस्ट और क्वेस्टनेट और क्यूनेट के खिलाफ भी बहुत सारे केसेस यहाँ पे
ऑलमोस्ट कंट्री वाइड केसेस रजिस्टर हुआ। यहाँ पे भी जो क्यूनेट के खिलाफ लास्ट थर्ड उसका अवतार था, थर्ड क्यूनेट के खिलाफ हम लोग 9 केसेस बुक किया था, ऑलमोस्ट 35% अरेस्ट किया था। उसके बाद जब उनका ऊपर एक स्क्रूटनी ज़्यादा हुआ, उनका खिलाफ बहुत सारे कंप्लेंट्स आने लगा, तो ये क्यूनेट प्रोमोटर्स है, ये लोग अगेन पब्लिक को चीट करने के लिए नया रोल में नया कंपनी फ्लोट करके इंडी कनेक्ट वेंचर्स करके वो लोग इग्नाइट के नाम से बिजनेस प्रमोट करने के लिए स्टार्ट किया था। सो हमारे पास पहला एसआर नगर में, देन अगेन काचीगुड़ा में, पंजागुट्टा में 3 केसेस रजिस्टर हुआ। सो हम लोग पहले देखे तो ऑलमोस्ट 2001 में ये गोल्ड क्वेस्ट इंटरनेशनल कंपनी यहाँ पे इंडिया में आए थे। बाद में उनके खिलाफ चेन्नई में, बैंगलोर में केस होने के बाद अगेन क्वेस्टनेट के नाम से वो लोग कंपनी फ्लोट करके ऑलमोस्ट 7 ईयर्स चीट किया। इसके बीच में एसएफआई सीरियस फ्रॉड्स इन्वेस्टिगेशन ऑफिस से, एमसीए से उनके खिलाफ भी एक इंक्वायरी स्टार्ट हुआ। उसके बाद वो लोग अगेन थर्ड कंपनी स्टार्ट किया, उनका नाम था कि क्यूनेट बियॉन्ड डायरेक्ट सेलिंग प्राइवेट लिमिटेड 2011 में। देन ऑलमोस्ट 15 ईयर्स तक वो लोग चीटिंग करने के बाद आज अगेन नया कंपनी इंडी कनेक्ट वेंचर्स प्राइवेट लिमिटेड चंडीगढ़ से रजिस्टर होते हुए इग्नाइट के नाम से ये लोग बिजनेस स्टार्ट कर रहे थे। सो मैं पब्लिक को रिक्वेस्ट करता हूँ, जो स्कीम्स, जो कंपनीज उनका एक बिजनेस प्लान में एनरोलमेंट रहता, 1 आदमी से 2 आदमी, 2 आदमी से 4 आदमी, नहीं तो कहाँ पे भी एनरोलमेंट की वजह से आपको पैसा आने का है, आपको कुछ प्लान दिखा के कुछ आपको अच्छा बिजनेस अपॉर्चुनिटी है करके कोई बोलते हैं तो आप लोग इमीडिएटली मना कर देना, इमीडिएटली पुलिस को रिपोर्ट करना, इमीडिएटली डायल 100 को रिपोर्ट करना, क्योंकि ये प्राइस चिट्स एंड मनी सर्कुलेशन स्कीम्स बैनिंग एक्ट के हिसाब से एक चीटिंग स्कीम है। ये स्कीम्स अलाउड नहीं है इंडिया में, क्योंकि ये सारा के सारा लोग लॉस हो जाते हैं। इसी कंपनी में देखें तो एसएफआई रिपोर्ट की वजह से इसमें बोलते हैं कि दैट ऑलमोस्ट 93 to 94% का लोग चीट हो रहे, ओनली 6 to 7% लोग ही उनसे बेनिफिट हो रहे। सो पब्लिक को रिक्वेस्ट करूँगा, क्योंकि बहुत सारे लोग अभी पहले ये लोग एडवोकेट्स को चीट किया, देन हाउस वाइफ्स को चीट किया, देन बाद में रिसेंटली आईटी ऑफिसर्स को उनको चीट करे, और डिफेंस और मिनिस्ट्रीज और आर्मी ऑफिसर्स को बहुत सारे लोगों को चीट किया। सो ये एक तरह से चीटिंग करते आ रहे। सो लोगों को मैं रिक्वेस्ट कर रहा हूँ कि आप ये ऐसी स्कीम में मत ज्वाइन हो जाइए। लोकली करना ओनली बड़ा केस है तो जहाँ ऑल इंडिया लेवल का रैमिफिकेशंस है और करने का है, बहुत डीप इन्वेस्टिगेशन जाने का है तो हम लोग करते हैं सीसीएस में। अदरवाइज लोकल पुलिस स्टेशन में ही कर रहे, अभी भी कर रहे लोग, बहुत सारे लोग कर रहे। बिकॉज इस केस में क्या हुआ कि बहुत सारे नेशनल और इंटरनेशनल लिंक्स था, इसलिए 3 केस रजिस्टर होने के बाद हम लोग सीसीएस में लेके आए।